అస్సలాముఅలైకుం. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్. నేను పెద్దపల్లి నుండి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, సిరాజుర్ రెహమాన్ గారు వారి ప్రసంగంలో హైందవ మత గ్రంథాలలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మొహమ్మద్ అనే పేరుతో ప్రస్తావించబడినది అని చెప్పారు. అలాగే హైందవ మత గ్రంథాలలో అల్లాహ్ అనే పేరుతో ప్రస్తావన ఉందా? ఇంకొకటి, ఈ అల్లాహ్ అనే పదం యొక్క అర్థం ఏంటి? సోదరుడు అబ్దుల్ రెహమాన్ పెద్దపల్లి నుండి వచ్చారు. సోదరుడు అడిగినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి గురించి హైందవ మత గ్రంథాల్లో మొహమ్మద్ అనే పేరుతో పాటు ఉంది, అదేవిధంగా అల్లాహ్ అనేటటువంటి పేరు కూడా ఉందంటే నిస్సందేహంగా అల్లాహ్ అనేటటువంటి పేరు కూడా మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతుంది. ముఖ్యంగా ఋగ్వేదం 2వ మండలం 1 సూక్తం 11 మంత్రం, ఋగ్వేదం 3వ మండలం 30 సూక్తం 10 మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 67 సూక్తం 30 మంత్రాల్లో అల్లాహ్ యొక్క మూల పదమైన ఇలాహ్ అని మనకు కనబడుతుంది. అదేవిధంగా హైందవ మత గ్రంథాల్లో ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు పేరే అల్లో ఉపనిషత్తు అండి. అల్లో ఉపనిషత్తు పేరు మీద మనకు కనబడుతుంది. అందులో ప్రథమాధ్యాయం ప్రథమ మంత్రాలు 1 నుండి 4 మంత్రాలు మీరు చూసినట్లయితే, అల్లో జ్యేష్టం శ్రేష్టం పరమం పూర్ణం బ్రాహ్మణం అల్లా అల్లో మహామదారకబరస్య అల్లో అల్లా. అల్లా ఆయన మొట్టమొదటి వాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ అల్లా యొక్క శ్రేష్టమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా స్పష్టంగా అల్లా పేరు మీద ఉపనిషత్, అల్లా పేరు మీద మీకు చాలా స్పష్టంగా మనకు అల్లా పేరు మనకు అల్లోపనిషత్తులో ప్రథమాధ్యాయం 1 నుండి 4 మంత్రాలు మనకు కనబడుతుంది. అదేవిధంగా అల్లా అంటే నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటి లేని ఆరాధ్యుడు, నిజమైన ఆరాధ్యుడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి అల్లా అంటే. ఎందుకంటే ఇది అరబీ భాష అల్లా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ పదము చూసినప్పుడు కూడా చాలా పదాలు పొల్యూషన్కి గురైపోయాయి. ఉదాహరణకి దేవుడు అనేటటువంటి పదం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మనమంతా కూడా దేవుణ్ణి నమ్మాలండి అని అంటాను. మనమంతా కూడా దేవుణ్ణి నమ్మాలంటే వెంటనే అంటారు, ఏ దేవుణ్ణి నమ్మాలండి అంటారు. దేవుడే సరైన పదం అయితే ఏ దేవుడు అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? మొదటి విషయం, దేవుడు, దేవి, దేవత, దేవుళ్ళు సరైనటువంటి పదం కాదు. అదేవిధంగా భగవాన్, భగవంతుడు, భగవంతులు ఈ విధంగా మనకు కనబడుతుంటాయి అన్నమాట. కానీ అరబ్బీలో తెలుపబడినటువంటి అల్లాహ్, నేను అల్లాను విశ్వసించానంటే ఏ అల్లాని ఎవరు అన్నారు? మొదటి విషయం. అదేవిధంగా ఈరోజు మన హైందవ సోదరుల్లో దేవుడు అన్న పేరు పెట్టుకుంటారు, భగవంతుడు, భగవాన్ అనేటటువంటి పేరు పెట్టుకుంటారు. కానీ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా తన పేరు అల్లా అని పెట్టుకోకూడదు. ఇది చాలా తప్పు. ఏం పెట్టుకుంటారు? అబ్దుల్లాహ్, అల్లా యొక్క దాసుడు. మీ పేరేంటి? అబ్దుర్ రెహమాన్. రెహమాన్ అంటే కరుణామయుడు. అబ్దుర్ రెహమాన్ అంటే కరుణామయుని యొక్క దాసుడు. అంటే మీరు అల్లా అనే పేరు పెట్టుకోవాలంటే అల్లా యొక్క దాసుడు అని పెట్టుకోవాలి, కానీ అల్లాని పెట్టుకోకూడదు. అదేవిధంగా ఈ పేరులో ఉన్నటువంటి ఘనత ఏమిటి అంటే, మన ప్రపంచంలో దాదాపు 6800 భాషలు ఉచ్చారణపూర్వకంగా ఉన్నాయి. 2221 భాష లిఖితపూర్వకంగా ఉంది. ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి సంవత్సరం ఈ బక్రీద్, ఈదుల్ అజాలో ముస్లింలు మొత్తం దాదాపుగా మీకు 40 లక్షల మంది ముస్లింలు, ఈసారి అయితే 60 లక్షల మంది ముస్లింలు కర్బలా ఒక మైదానంలో వారు సమావేశం అవుతారనమాట. ఈ 60 లక్షల మంది ముస్లింలు ఒక చోట సమావేశమై వారిని మీరు అడిగారనుకోండి, మీ దేవుడు ఎవరు అంటే ముక్త కంఠంగా అల్లాహ్ అని సమాధానం ఇస్తారు. ఇంత యూనిటీ, ఇంత ఐక్యత ఎందుకు ఉందంటే నిజంగా అల్లా అనేటటువంటి పేరులో ఉన్నటువంటి ఘనత. మీరు చూడండి, కొన్ని కిరాణా కొట్టుల్లో అక్కడ యేసు క్రీస్తు వారి ఫోటో పెట్టేస్తారు, సాయిబాబా వారి ఫోటో పెడతారు, తర్వాత మూన్ అండ్ స్టార్ పెట్టేస్తారు అనమాట. ఒక చంద్రుడు, తర్వాత నక్షత్రం పెడతారు. ఆ నక్షత్రం చంద్రుడికి అల్లాకి ఎలాంటి సంబంధం లేదు. అల్లా ఖురాన్లో అంటున్నాడు, ఈ నెలవంక అనేది నెలలు చూపించడానికే కానీ దీనికి ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు సూర్య చంద్రుల్ని ఆరాధించకండి, సూర్య చంద్రుల్ని సృష్టించిన అల్లాను ఆరాధించండి. సూర్య అల్ హమీం సజ్దాలో మనకి ఒక రిఫరెన్స్ కనబడుతుంది అనమాట. కాబట్టి అల్లా అనేటటువంటి పేరులో ఉన్నటువంటి ఘనత మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రపంచ ముస్లింలు ఆ దైవాన్ని అల్లా అని పిలుస్తారు. ఈ అల్లా అనేటువంటి పదం కేవలం ఖురాన్లో కాకుండా ప్రాచీన గ్రంథాల్లో కూడా వాడబడింది. అల్లా అంటే నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటి లేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు అనే అర్థాలు వస్తాయి. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు అబ్దుల్ బారీ, గోదావరి ఖని నుంచి వచ్చాను. ప్రసంగం మొదలు నుంచి ప్రశ్నోత్తరాల వరకు ప్రతి విషయాన్ని